చనిపోయే ముందు మనుషులు ఏమని బాధపడ్డారో తెలుసా? ఈ 5 తప్పులు మీ జీవితంలో అసలు చేయకండి. ఆస్ట్రేలియాకి చెందిన నర్స్ బ్రోనివేర్ చనిపోయే చివరి రోజుల్లో ఉన్న వేల మంది రోగులతో మాట్లాడి వారు తమ జీవితంలో పశ్చాత్తపడిన విషయాలను ఒక బుక్ లో రాశారు. అది ది టాప్ 5 రిగ్రెట్స్ ఆఫ్ ది డైయింగ్. బ్రోనివేర్ రోగుల నుంచి సేకరించిన అత్యంత సాధారణమైన పశ్చాత్తాపాలు ఇవే. మొదటిది, చాలా మంది జీవితాంతం సమాజం ఏమనుకుంటుందో, బంధువులు ఏమనుకుంటారో అని తమ సొంత కలలను, ఇష్టాలను చంపుకొని చివరి రోజుల్లో తాము తమ కోసం అసలు బతకలేదే అని బాధపడ్డారంట. రెండవది, ముఖ్యంగా పురుషులు తమ జీవితాన్ని కేవలం డబ్బు సంపాదించడం కోసం కెరీర్, ఉద్యోగాలలోనే గడిపేసి పిల్లలు ఎదుగుదలకు, జీవిత భాగస్వామ్యంతో గడపాల్సిన అమూల్యమైన క్షణాలను కోల్పోయామని బాధపడ్డారంట. మూడవది, ప్రేమను, బాధను, అభిప్రాయాలను మనసులోనే దాచుకొని దానివల్ల అసలైన బంధాలను ఆస్వాదించలేకపోయామని, నా మనసులోని భావాలను ధైర్యంగా బయటపెట్టి ఉంటే బాగుండేదని చింతించారంట. నాలుగవది, జీవిత పరుగులలో పడి చిన్ననాటి మిత్రులను, మంచి స్నేహితులను దూరం చేసుకున్నారని, చివరి రోజుల్లో వారికి ఆ స్నేహాలు, వారితో గడిపిన క్షణాలు మాత్రమే ఎక్కువగా గుర్తొస్తున్నాయని, స్నేహితులతో టచ్లో ఉంటే బాగుండేదని బాధపడ్డారంట. ఐదవది, సంతోషం అనేది మనం ఎంచుకునే ఒక మార్గం. చాలా మంది చివరి దాకా గ్రహించరని, సమాజపు భయాలు, అనవసరమైన టెన్షన్ల వల్ల సంతోషాన్ని కోల్పోయి గడిపేశామని పశ్చాత్తపడ్డారట. ఈ 5 పాయింట్లలో ఎక్కడ కూడా నేను డబ్బు సంపాదించలేదు అని కానీ, ఎవరిపైననో పగ తీర్చుకోలేదని కానీ బాధపడలేదు. వాళ్ళకి టైం లేదు, కానీ మనకు చాలా టైం ఉంది. ఇప్పుడైనా మీ జీవితాన్ని మనస్ఫూర్తిగా మీకు నచ్చినట్టుగా జీవించండి. ఈ 5 పాయింట్లలో మీకు ఏది కనెక్ట్ అయిందో కామెంట్ చేయండి.